శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము. తెండూల్కర్ తండ్రి కొడుకులు డాక్టర్ కాప్టెన్ హాటే, వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలు ఉన్నవి. మద్రాసు భజన సమాజము 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన రామదాసు భజన సమాజము ఒకటి కాశీయాత్రకు బయలుదేరను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కపర్గావ్ తాలూకాలో షిర్డీ అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నాడనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యమును పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దాన్ని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు, కొందరికి జమాలికి 6 రూపాయలను, అమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయో విని సమాజము షిర్డీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోన ద్రవ్యమును ఆశించుచుండిరి. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుతూ ఉండగా బాబా ఆమె భక్తి విశ్వాసాలకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూసి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుతూ ఉండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయో ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచి తిననెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయో వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవము అనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా ఉండినప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచూనే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారంగా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధంగా కనపడెను. అతడు ఒక పెద్ద పట్టణంలో ఉండెను. అక్కడి పోలీసులు తన్ని బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచూ ఉండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలిచి ఉండుట చూసి విచారంగా అతడు ఇట్లా, నేను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయంగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లా, నేను నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. అతడిట్ల, నేను ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు. బాబా ఇట్లా, నేను ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏదైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లా, నేను గత జన్మలో నేనేమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనం చేయరాదు. బాబా నీకట్టి విశ్వాసం కలదా అని అడగా అతడు కలదు అనెను. బాబా ఇప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడు అయ్యను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అప్పుడు మిక్కిలి భయపడి బాబా వైపు చూసెను. బాబా ఇట్లా, నేను ఇప్పుడు నీవు బాగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇటులా విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవరూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వాణ్ణి కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదాలపై పడెను. బాబా ఇట్లా, నేను ఈ నమస్కారానికి ఇంతకు ముందటి నమస్కారాలకి ఏదైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లా, నేను కావలసినంత భేదం కలదు. ముందుటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనడానికి చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది.
మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకుని వాడెను. బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మనెను. అప్పుడు బాబా నీ ఇంట్లో పంజా లేదా, నీవు మొహరం అప్పుడు పూజ చేయడం లేదా, మరియు మీ ఇంట్లో మహమ్మదీయ దేవతయగు గాడ్ బీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయడం లేదా అనెను. అతడు దీనికంతటికి ఒప్పుకొనెను. అప్పుడు బాబా నీకింకా ఏమి కావలను అని అడిగాను. అప్పుడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలగదు అనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు స్వామి తన ముందర ఉండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాస గలవాడే అతడు బాబాతో ఇటులనెను, మీరు వృద్ధులుగా కనబడుతున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? బాబా నేను ముసలివాడని అనుకుంటున్నావా? నాతో పరిగెత్తి చూడు అంటూ పరుగడ మొదలెడను. అతను కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేల్కొన్న వెంటనే స్వప్న దర్శనమును గూర్చి తీవ్రంగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమును ఉద్భవించెను. ఆ దృశ్యము ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరాలు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయము అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిని 2 రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను. అతన్ని మరికొన్ని రోజులు ఉండమనెను. అతన్ని బాబా ఆశీర్వదించిట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతని ఖర్చుట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము. తర్వాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షముచే కలిగిన ఆనందమును గూర్చి మనమును చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటికి ఈ లీల ఒక ఉదాహరణము. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కరు శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలాలన్నీ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దాన్ని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్యుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూసి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చునవలననియు, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుడనియు చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయాలతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా యందు నమ్మకం ఉంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రములు, పలుకులు ఒక ప్రక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకము ఉంచుమనము. నిరుత్సాహము చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చెను. రాత పరీక్షలో బాగుగా వ్రాసెను, కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొన ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతన్ని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావాలననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనమును విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకంగా ఉన్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టెను, మనన పరీక్షించును.
పూర్తి విశ్వాసంతో బాబాను కొల్చుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతములు అగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథ రావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుట చేయి సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలెనని అనుకొనెను, లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛన్ను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసిన వాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలెనన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము అంటే 75 రూపాయలు కుటుంబము ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతురతతో ఉండిరి. తుది నిర్ణయానికి 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండును అనుకొందును, అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేలా అడిగెదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికంగా అనగా 110 రూపాయలు పింఛను లభించను. తన భక్తులపై బాబాకి ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బీకానేరులో ఉండేవాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదాలను పట్టుకొని, బిడ్డ తల్లిని మర్చినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్కు వెళ్ళను. అక్కడ నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలెనని రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయల్ని కొని స్వయం పాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కరు మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకి అర్పించెను. బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థాలను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతు లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమనొచ్చిన రూపాయిని ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడు ఒకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ ఒసంగెను. బాబా దాన్ని జేబులో వేసుకొన్న తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూసి తన కుడి చేతి బ్రొటను వేలుపైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితుతో ఇట్లా నేను దీన్ని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయము, నాకేమీ అక్కర్లేదని చెప్పుము, శాంతంగా సంతోషంగా ఉండు మనము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయూ చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగ చేయనని గ్రహించెను. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చనని సంతసించెను. వామన నార్వేకరు చదువరులు ఇంకొకదను వినుతరు కాక. వామన నార్వేకరు అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడు అతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు కలరు. అతడు దాన్ని బాబాకిచ్చెను. బాబా దాన్ని తాకి పవిత్రమనర్చి ఊది ప్రసాదంతో తనకి ఇవ్వవలెనని అతని కోరిక. కానీ బాబా దాన్ని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకరు ఉద్దేశంను తెలుపుచూ దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీన్నేలా అతనికి ఇవ్వవలెను, దీన్ని మనమే ఉంచుకొందుము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానికి అది ఇచ్చేదము. ఆ రూపాయి కొరకు వామన్ రావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టను. బాబా ఇట్లనెను, ఆ నాణం విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము, మన కోసంలో దీన్ని ఉంచుము, దీన్ని నీ పూజా మందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి మార్గాన్ని అవలంబించారో అటుటకు ఎవరికి ధైర్యం చాలకుండును. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. శ్రీ సాయినాథాయ నమః. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.